వాట్ ఈస్ దిస్ ఇప్పుడు ఎలాగైతే రామారావు గారి గురించి మీరు చెప్పారో నాగేశ్వర గారి గురించి ఒక స్పెషల్ టచ్ చెప్పాలి అంటే ఏం చెప్తారండి మీరు? ఆయన గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. అంతేనా? రాజేశ్వరి ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ మాట్లాడుకోవచ్చు. దేవుడు మా ఇద్దరి మధ్య ఎక్కువ కాన్వర్సేషన్ ఇస్ గాడ్. అవునా? ఆయన ఏథిస్ట్ ఆయన ఏథిస్ట్ కదా. దేవుడు నమ్మనని చెప్తారు కదా ఆయన. బట్ అన్నిట్లోనే దేవుడు కనిపిస్తాడు అక్కడ. ఆయన ఇంట్లోనే లోపలికి వెళ్ళగానే ముందు సీతారాముల విగ్రహాలు పెద్ద ఉంటాయి. అది ఎవరో గిఫ్ట్ ఇచ్చారో లేకపోతే ఆయనకి ఆర్ట్ నచ్చిందో మరేమో అట్లేమో తెలియదు. కానీ నాకు ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దోస్ థింగ్స్. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, కో ఆర్టిస్ట్గా నంబర్ ఆఫ్ పిక్చర్స్ వన్స్ అగైన్ మళ్ళీ నేను ఆయన ఎక్కువ పిక్చర్లు అండ్ సక్సెస్ఫుల్ రోల్స్ చేసి అంత నాతో షూటింగ్ అంటే బోర్ కొట్టదు ఆయనకి. ఎందుకంటే ఆయనకి ఎక్కువ క్వశ్చన్స్ బహుశా నేను అడిగినంత ఆయనకి అన్ని రకాలు ఇట్లా ఉంటే అలా 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 అని. బట్ ఎక్కువ మాకేంటంటే దేవుడి గురించి ఉండదు. ఓకే, మీరు నేను ఎక్కువ దేవుడు ఐ బిలీవ్ దట్ దేర్ ఇస్ గాడ్ కదా. సో హీ డజంట్ బిలీవ్ ఇన్ దట్. సో అప్పుడు ఏమవుతుంది, సో నేను వెళ్ళి కదా ఇదిగో నువ్వు నన్ను మార్చడానికి ట్రై చేస్తే అలా అన్నారు. నువ్వు నన్ను మార్చడానికి ట్రై చేయదు, మత మార్పిడి అలా. సార్ ఏ మతం చెప్పండి సార్, మరి మత మార్పిడి అలా అని అలా జోక్ చేసుకున్నాను. సో మాకు దాని మీద ఆయన చెప్పేది నేను కన్విన్స్ అయ్యేదాన్ని కాదు. ఆయన వర్షన్ ఆయన అనుకునేది ఆయన సైంటిఫిక్గా మాట్లాడతారు, లేకపోతే ఏదో విధంగా నేనేమో దేవుడు ఉన్నాడు మీరు చాలా తమాషాగా ఉండేది మా కాన్వర్జేషన్స్ అంతా. ఒకసారి మేము ఇద్దరు మాట్లాడుకుంటున్నాం ఇలాగే రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్. లేదు అవును కానీ ఇట్లా ఉండే నాకు డౌట్స్ అనమాట. నేను ఎలా అన్నా ఆయనతో ఉన్నాడని చెప్పించాలని నాది. సో ఇటు తిరిగి అట్లా నుంచి ఇట్లా మాట్లాడుతూ ఉంటే చాలా ఎవరి మధ్యలో వచ్చినా కూడా పట్టారు సార్. షార్ట్ కూడా రాకుండా ఉంటే బాగుంటుంది, పిలవకుండా ఉంటే. మాకు అప్పుడు వ్యానిటీ వ్యాన్స్ లేదు. మళ్ళీ బయట కూర్చుంటే ఎండ అని సెట్లో ఏదో ఒక ఆయనకు ఒక ఎయిర్ కండిషన్ అప్పుడు వచ్చేసింది, ఎయిర్ కూలర్ ఏదో తీసుకొచ్చిపోయాడు. సో ఎట్లా కన్విన్స్ చేయాలి, ఈయనమ్మో ఒప్పుకొని అంటున్నారు. అండ్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్, వెల్ ఇన్ఫార్మ్, అస్సలు లైక్ యూనివర్సిటీ లాగా. బట్ God doesn't belong to any of these things kada. He is beyond everything. Beyond everything. So discussion between beyond everything and with the university laga itla ante ila ani మీరు ఎవరి గురించి అడిగినా చెప్తారు. బుద్ధుడి గురించి అంటే బుద్ధుడి గురించి ఆయనకు అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు దేవుడి తెలీదు అన్నది ఆయన మీరేమంటారు ఏథిస్ట్ నాస్తికుడు అని అంటారు. సో అట్లా అని. కానీ మీరు కృష్ణుడు అంటే కృష్ణుడి గురించి మొత్తం చరిత్ర తెలుసు, రాముడు అంటే రాముడి చరిత్ర తెలుసు, అన్నీ చెప్పేస్తారు. సో మొత్తానికి ఆ రోజు వచ్చి ఆయన మా ఇద్దరు దాంట్లో అసలు ఒప్పుకోవట్లేదు ఇది అంటే ఆల్మోస్ట్ ఐఎమ్ లూజింగ్ ద ఆర్గ్యుమెంట్ ఆర్ ఏదైనా డిబేట్ కానీ ఓన్లీ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్. అలా కనిస్తే ఏమో సడన్గా ఇప్పుడు దేవుడు వచ్చి కనిపిస్తే ఏం చెప్తారు మీరు అని అడిగాను నేను. ఏం రాడలే అలా అని నువ్వు అవగానే అది జరిగి చెప్పగానే సడన్గా ఒక ఎవరు హీరోయిన్, అప్పుడు ఆ సినిమాలో ఎవరు హీరోయిన్ తెలియలే, మేమిద్దరం మా మీద బేస్ చేసిన సినిమానే అది. యంగ్ హీరోయిన్ ఎవరో వాళ్ళ ఫ్యామిలీ మెంబరు ఎవరో వచ్చి ఒక ప్లేట్ మధ్యలో వచ్చింది, సార్ ఇది మేడం వాళ్ళ మదరు తిరుపతి వెళ్ళారు లడ్డు అని. అలాగే ఆయన ఒకసారి ఇలా చూసారండి. నేను చెప్పా కదా సడన్గా దేవుడు వస్తే అని. నేను చూసారా సడన్గా దేవుడు వచ్చాడని. ఏంటి దేవుడు వచ్చాడు, లడ్డు వచ్చింది అలా. ఐ మీన్ మా ఇద్దరి మధ్య అలా జరిగేది. బట్ అది చాలా ఇంట్రెస్టింగ్ కోఇన్సిడెన్స్ కదా. ఎస్, మీరు దేవుడు ఉన్నాడని మీరు గట్టిగా ఉండవు, ఆయన లేడు అన్నాం, మరి ఇప్పుడు వస్తే అనగానే తిరుపతి లడ్డు. సో వీ హ్యాడ్ ఆర్ అది ఆయనకి అంటే ఆయనతో జనరల్గా చాలామంది హీరోయిన్స్ చేస్తారు, వాళ్ళు ఏం మాట్లాడేవారో నాకు తెలియదు. కానీ 60 మంది హీరోయిన్స్లో మీరు ఒకరు, నేను ఒకదాన్ని. అందరూ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆయనకి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా
ఆయనకి అన్ని భానుమతి గారు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు కూడా ఉన్నాయి. ఎస్ వరలక్ష్మి గారు ఏమో అసలు ఆయన్ని కండెమ్ చేసి ఆవిడ మ్యారేజ్ చేసుకుందాం అని అనుకుని ఓహో ఈయన ఒప్పుకో ఐ డోంట్ అన్ని ఆయన చెప్పినవే, అన్ని ఆయన చెప్పినవే. ఆయన నేను మాకు ఎప్పుడు డిస్కషన్స్ లేవు కాబట్టి